భారతీయం, మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమానికి శుభస్వాగతం. బాపట్లలోని కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోని దేవాలయాలను పరిచయం చేస్తూ వాటి యొక్క విశిష్టతను, చరిత్రను తెలియజేయటమే మా భారతీయం యొక్క ప్రత్యేకత. ఈరోజు మన భారతీయం కార్యక్రమంలో భాగంగా బాపట్లకు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లా నాగాయలంకలోని కృష్ణానది తీరాన వేచేసి ఉన్న శ్రీరామపాదక్షేత్రం ఆలయ విశేషాలు తెలుసుకుందాం. పంచభూతాలలో ఒకటైన జలము జీవకోటికి ఆధారమన్న విషయం అందరికీ విదితమే. ప్రాణకోటికి ప్రాణము పోసే నదుల ప్రక్కన అనేక నాగరికతలు వెలసిల్లాయి. భక్తకోటిని తరింపచేయుటకు ఆ ధన్యతీర్థాల తీరాన పరమ పావనమైన పుణ్యక్షేత్రాలు ఎన్నో వెలిశాయి. పురాణాల ప్రకారం పుణ్యమాసాలలో దేవతలు, మహర్షులు, మునులు, సిద్ధులు నదుల దగ్గర సంచరిస్తూ ఉంటారని ప్రతీతి. భారతదేశంలో గల దివ్య నదులలో కృష్ణానది 3వది కాగా, దక్షిణ భారతదేశంలో గల పెద్ద నదులలో 2వ నది. మన తెలుగు ప్రజలు ఆప్యాయంగా కృష్ణవేణి అని పిలుచుకునే కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని నాగాయలంక మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నాగాయలంక కృష్ణమ్మ నది ఒడ్డున నిర్మించబడినదే ఈ శ్రీరామ పాదక్షేత్రం. వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతం మీదుగా నడిచి వెళ్లారని పురాణగాథ. కంచి పీఠాధిపతి, నడిచే దైవం అయిన జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారిచే ఈ క్షేత్రం పేరు పెట్టడం విశేషం. ఇప్పుడు శ్రీరామ పాదక్షేత్రం ఆలయం నిర్మాణం, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని నాగాయలంక గ్రామం. ఒకప్పుడు నాగాయలంక రేవుగట్టున సంత రోజున చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీల మీదుగా సుమారు 1000 మంది పైగా పెనుమూడి మీదుగా గుంటూరుకు వెళుతూ ఉండేవారు. అటువంటి సమయంలో భగవంతుడి అనుగ్రహం ఉండుట కొరకు ఆ ప్రాంతంలో దేవాలయం నిర్మిస్తే బాగుంటుంది అన్న ఆలోచనకు రూపంగా భక్తుల సహకారంతో సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి కొలువైన కోదండ రామాలయం, రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం నిర్మించటానికి సన్నాహాలు జరిగాయి. జైపూర్ నుంచి చలువరాతి విగ్రహాలు తెప్పించి 1964వ సంవత్సరం మే నెల 31వ తేదీన విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం నిశ్చయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే అదే సంవత్సరం మే నెల 27వ తేదీన జవహర్లాల్ నెహ్రూ గారు పరమపదించడంతో అనివార్య కారణాల వల్ల ముహూర్తం మార్పు చేసి జూన్ 11వ తేదీన కొత్తపాలెం వాస్తవ్యులు, ప్రస్తుతం గుంటూరు నివాసి అయిన కొక్కిలిగడ్డ భానుప్రకాష్ గారిచే ప్రతిష్ఠ జరిపి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఒకానొక సమయంలో నాగార్జున డ్యాంకు జరిగిన డ్యామేజ్ కారణంగా దిగువ ప్రాంతాలకు అంతులేని వరద పోటెత్తింది. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ వరద నీరు ఈ ఆలయంలోకి శ్రీరామ పాదాలను తాకి తగ్గిపోవటం విశేషం. 1 అంగుళం మేర వరద నీరు పెరిగినట్లయితే 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి. అలాంటి ఆశ్రిత వత్సలుడు, ఆపద్బాంధవుడు అయిన శ్రీరామచంద్రమూర్తి మహిమ వల్ల
వరద ముప్పు తగ్గిందని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. శ్రీతజనలోలానుత గుణశీల వెతలను కనలేవా కనక దుర్గమాత మము కనికరించరావా. అలాగే ఈ క్షేత్రంలో గల పుష్కర్ ఘాట్ సమీపంలో కనకదుర్గమ్మ దేవాలయం, కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర. కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర. కృష్ణమ్మ నది ఒడ్డున శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శనమిస్తాయి. 2022 సంవత్సరం ఆగస్టు నెల 22వ తేదీన భగవత్ అనుగ్రహ పాత్రులైన కంటమనేని ప్రేమ్చంద్ వారి ధర్మపత్ని లోహిత అను పుణ్య దంపతులచే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగరంగ గ్రామంలో కృష్ణానది తీరాన ఉన్నటువంటి శ్రీరామపాద క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క ప్రాముఖ్యతని 10 మందికి భక్తులందరికీ తెలియజేయడానికి సంకల్పించుకొని ఈరోజు ఇక్కడికి కొంతమంది భక్తులు రావడం జరిగినది. వారితో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీరామపాద క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయం యొక్క ప్రాముఖ్యత వివరించడం జరుగుతుంది. అలాగే ఈ శ్రీరామపాద క్షేత్రానికి పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం మనకి తెలియదు, పూర్వం ఉన్నటువంటి కథ ప్రకారం శ్రీరాముడు ఇక్కడ పాదాన్ని మోపి వెళ్ళారని చెప్పేసి మనకి శాస్త్రం ఒక కథ ఉన్నది, అది మనకి చెప్పారనమాట. ఆ తర్వాత శ్రీరాముడు పాదం మోపాడు కాబట్టి అక్కడ స్వామివారిని స్మరించుకుంటూ ఇక్కడ శ్రీరామపాద క్షేత్రంగా భావిస్తూ ఆ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని, అలాగే అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, పరివార సమేత శ్రీ కోదండరామ స్వామివారిని, అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు అమ్మవారిని కూడా వేప చెట్టు ఉండగా ఆ వేప చెట్టు స్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేయాలనే కోరికతో శ్రీ కనకదుర్గ అమ్మవారిని కూడా ఈ నదీ తీరాన ప్రతిష్ఠించడం జరిగినది. స్థానిక ప్రముఖులైన మన్నవ్వ బాలవర్ది గారు మరియు చెన్ను లక్ష్మణరావు గార్లచే ప్రతిష్ఠ చేయబడిన నిలువెత్తు కృష్ణవేణి అమ్మవారి విగ్రహం నది ప్రక్కనే మనకు దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ నవహారతులు, కర్పూర జ్యోతి, కోటి దీపోత్సవం తదితర విశిష్ట పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాస దీపోత్సవంలో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామికి, గంగా సమానమైన కృష్ణమ్మకి నవహారతులు ఇస్తారు. పవిత్రహారతిని వీక్షించడానికి విచ్చేసిన అశేష భక్త జనావళికి స్వాగతం, శుభస్వాగతం. పవిత్రహారతిని వీక్షించి తరిద్దాం.
కార్తీక మాసంలో మాస శివరాత్రి 3 రోజులు ఈ హారతులు ఇచ్చే సమయంలో శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయం వెనుక ఉన్న కృష్ణానదిలో వేలాది పాములు కనిపించటం విశేషం. దీనిని ఒక శుభ సూచికంగా భక్తులు విశ్వసిస్తారు. అనంతరం అశేష భక్తజన సమక్షంలో 1,000,000 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఆ రాత్రి నుండి మరుసటి రోజు ఉదయానికి కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది. అత్యంత శోభాయమానంగా భక్తజన నేత్రపర్వంగా జరిగే అజ్ఞాన తిమిరాన్ని తరిమే పరమ పవిత్రమైన ఈ 1,000,000 దీపోత్సవ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీరామలింగేశ్వర స్వామిని సేవిస్తారు. అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుణ్ణి మంత్ర స్తోత్ర జపనామాదులతో కీర్తిస్తూ తరిస్తారు. పసుపు కుంకుమ పూజలు అందుకునే పరమపావని జీవన వాహిని అయిన కృష్ణమ్మను సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని కోరుకుంటూ స్థానిక పుష్కర్ ఘాటు వద్ద కృష్ణమ్మ విగ్రహానికి పూజలు నిర్వహించి సారెను ఊరంతా ఊరేగించి కృష్ణా జిల్లా నాగయ్యలంక నుండి బాపట్ల జిల్లా బొబ్బర్లంక వరకు సుమారు 4 కిలోమీటర్లు 504 చీరలను తాడుకు కట్టి కృష్ణమ్మకు సారె సమర్పిస్తారు. అనంతరం ఆ చీరలను భక్తులకు వితరణ చేస్తారు. కొండ కోనలనే దాటుతూ పొంగి ఉప్పొంగి పరుగు తీసింది కృష్ణవేణి. కొమ్మారెమ్మలను సులాడుతూ పొంగి ఉప్పొంగి పరవశించింది ప్రాణధారిణి. వేదమే తానైన వేగిని వెలపుగా వెలుగొందు వాహిని. వేదమే తానైన వేగిని వెలుపుగా వెలుగొందు వాహిని. తరంగిడి కృష్ణవేణి. తరంగిణి కృష్ణవేణి. ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక మాస పుణ్యస్నానాలు జరుపుతూ భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. కృష్ణవేణి. కొమ్మారెమ్మలను సులాడుతూ పొంగి ఉప్పొంగి పరవశించింది ప్రాణధారిణి. వేదమే తానైన వేగిని వెలపుగా వెలుగొందు వాహిని. వేదమే తానైన వేగిని వెలుపుగా. చూశారు కదా శ్రీరామపాద క్షేత్ర ఆలయ విశేషాలు. మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. కృష్ణవేణి.